చేతుల్లో ఉన్న రోజులవి. మేమున్న నరసింగాపురం అనే పల్లె, దాని చుట్టుపక్కల ఉండే పల్లెలు మా హనుమంతయ్య ఆధీనంలో ఉండేవి. అందరూ పసిపిల్లల్ని దత్తత తీసుకుంటారు, కానీ మా హనుమంతయ్య పసిబిడ్డల్లాంటి పల్లెల్ని దత్తత తీసుకున్నాడు. మా ఊళ్ళో ఆడే ఆటల్లో కూడా ఆవేశం ఉండేది. అదే కృష్ణమూర్తి, ఆగండి. ఎందుకు నవ్వుతున్నారు? గెలుపు ఓటములనేవి ఆటలో సర్వసాధారణం. రేయ్ కృష్ణమూర్తి, జీవితంలో ఎప్పుడు ఎదుటివాడు ఓడిపోవాలని కోరుకోకూడదురా. మనం గెలవాలనే సంకల్పం ఒక్కటే ఉండాలి. అది ఉన్న రోజున గెలుపు నీ తలుపు తప్పకుండా తడుతుంది. రా అయ్యా హనుమంతయ్యా, ఆ కన్నోళ్ళు మా గుడి మీద పడి మా ఆడవాళ్ళ తీరాన్ని దోచుకున్నారయ్యా, దోచుకున్నారు. హనుమంతయ్య వస్తున్నాడనగానే తాము వేటాడలేని పెద్ద పులి తనంతట తానే తమ ఎదురుగా వస్తున్నట్టు సంబరపడ్డారు జనరల్ అతని సైనికులు. Mr. Hamantaya, intacina fisianiki, interrect autonarendico. ఏదిరా చిన్న విషయం? Ade, valu drincessi, mai camlo, enjai cesciaro. నార్మోయ్, ఎంజాయ్ చేయటానికి వాళ్ళేమన్నా బొమ్మలా? ప్రాణం కన్నా మానానికి ఎక్కువ విలువిచ్చే దేవతలరా. Cool down, Hamantaya. Ipudeయం చెమంటారో చెప్పండి. మానానికి ప్రాణం. Mr. Hamantaya, a templo, aidu vandala mandi, soldiers unaro, anta mandilo, miru javarani, kutupataro. నువ్వు పెరియడి పెట్టు, మా ఆడవాళ్ళు గుర్తుపడతారు. Miru చెప్పినట్టు కురుతు పరతే, mem punishment is harm. ఇయ్యాలి. జనరల్, తప్పు చేసిన 20 మందిని దొర వేరే క్యాంపుకు మార్చమన్నాడు. ఆ 20 మంది ఒకే వ్యాన్లో వెళుతున్న విషయం హనుమంతయ్యకు తెలిసింది.
దేవాస్తాం విశ్వరూపా పసవా వదంతే సానో మంత్రే సమోర్జందహానాం దేనుర్వాకస్మానుపదుష్టరయత్. అమ్మా చెవు కుట్టే కార్యక్రమం మొదలు పెడదాం. వారి మేనమామని పిలవండి. బాబుకి మేనమామ ఎవరూ లేరండి. శాస్త్రి గారు, వీళ్ళంతా నా బిడ్డకు మేనమామలే. లక్ష్మి, నాకా? నేను మీ కులస్తుని కానమ్మా. మీ కులంలో నేను నీకు చెల్లెలుగా పనికిరానా అన్నయ్య? తల్లి, పాదాధికారిని బదిలీ చేశారు. అతని స్థానంలో మరో కర్కోటకుడు జనరల్గా వచ్చాడు. It's true. What is his power? అతనికి భయమంటే ఏమిటో తెలియకపోవడమే అతని బలం. నేను అతన్ని వెంటనే చూడాలి. ఓకే సార్. He will not come. అతను భయపడుంటాడు. Sorry, General. You're mistaken. Hanumantaya is not a man. He's a lion. నువ్వేనా హనుమంతు? ఏయ్ జనరల్, హనుమంతయ్యా అనరా. అక్షరం తగ్గినా ఆయుష్ తగ్గుతుంది నీకు. ఆయన అడుగుదాడలు చూసి అడవిలో సింహం కూడా చెబుతుంది అవి హనుమంతయ్య అడుగులని. ఓకే హనుమంతయ్య, అనవసరంగా మమ్మల్ని హెచ్చరించి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మాకు సహకరించి మీకేం కావాలో అడగండి. ఏముందని ఇస్తారా? మీ దేశం నుంచి ఏం తీసుకొచ్చామని మాకిస్తారు? వజ్రాల? అవి మా వీధుల్లో వరి కుప్పల్లా పోసమ్మాం. మణుల? అవి మా ఇళ్ల గాదెల్లో నింపాం. మాణిక్యాల? అవి మా పిల్లలు ఆడుకోవటానికి గోలీకాయల్లా ఇచ్చాంరా. సిరి సంపదల నా దేశం మీద దొంగతనంగా పడ్డ సీమ పందులరా మీరు. మీరు నాకేమిస్తారు? మీరు మీ దేశం నుంచి పాముకొచ్చిన బురద. జనరల్, ఈ చేతికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. మిస్టర్ హనుమంతయ్య, మేము చేసిన మేలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీకు నాగరికత అంటే ఏంటో మేమే నేర్పాం. ఆ నాగరికత? ఎవడికి చెబుతున్నావురా కథ? జనరల్, మాకు నాగరికత తెలిసినప్పుడు మీ తాతల ముత్తాతలు కూడా పుట్టలేదు. రాయి రాపిడి నుంచి నిప్పు పుట్టించాం. బండరాళ్లను రాతి స్తంభాలుగా మలిచి సరిగమలు పలికించాం. అగ్గి పెట్టెలో పట్టే పట్టు చీరలు నేసాం. నాట్య కళలను పోషించాం. నానా జబ్బులకు మందులు కనిపెట్టాం. నీడను బట్టి సమయాన్ని చెప్పాం. ప్రపంచానికి రాతను తలరాతను మేమే రాశాం. వేద మంత్రాలు నేర్చిన మేము మాయలొక్కటే మీ దగ్గర నేర్చుకోవాలరా. మిమ్మల్ని చూడాలని వచ్చిన మాట మేరేలా మాట్లాడడం తప్పు. నేను అమ్ముడు పోతానన్న ఆలోచన నీకు రావడం తప్పు. అదొచ్చి నాకు చెప్పడం నువ్వు చేసిన ఇంకా పెద్ద తప్పు. ఎన్ని తప్పులు చేసినా సజీవంగా ఉన్నావు నువ్వు. జనరల్, వెళ్ళు. నీ భార్య బిడ్డలు అదృష్టవంతులు.
ఓ ఓ ఓ హనుమంతయ్య గురించి చాలా తక్కువ చెప్పావు. ఎలాంటి వాడు మన దగ్గర ఒక్కడుంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఏమైంది? ఉన్నోళ్ళు చాలరని మనం చంపడానికి తెల్లదొరసాని ఇంకొకరిని కనడానికి ఇబ్బంది పడుతుంది. భయపడకమ్మా, నా ఇంటికి తీసుకువెళ్తా. కొంచెం ఓపిక పట్టమ్మా. కాళ్ళు గట్టిగా పట్టుకోండి. అలాగే కొంచెం ఓపిక పట్టమ్మా. కదనివ్వద్దు. గట్టిగా పట్టుకోండి కాళ్ళు. అయ్యా తమరే నరసయ్య, ఆవు దూడ ఆకలితో అంబా అంటే అన్నం ముందు నుంచి లేచి వెళ్ళి మరీ మేత వేస్తాం. అలాంటిది ఒక కడుపుతో ఉన్న ఆడపడుచుని నడి రోడ్డు మీద వదిలేసామన్న అపఖ్యాతి మనం మూట కట్టుకోవాలా? ఏమండి, మగపిల్లాడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. లక్ష్మి, Thank you, Lord. God. Sorry, sir. మా వాళ్ళని కప్పద్దాలని నేను కూడా తప్పు చేశాను. మీరు నా భార్యకు ప్రాణం పోశారు. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇండియాని అవినందుకు బాధపడుతున్నాను. హనుమంతయ్య, మేము వస్తాము. ఒక్క నిమిషం. ఇది మా ఆచారం. మీరు మమ్మల్ని వేటాడాలనుకుంటున్నారు. మీ భార్యలు ముత్తైదుల్లా ఉండాలని మా ఆడవాళ్ళు కోరుకుంటున్నారు. రేయ్ బుల్లిదొరా, నువ్వన్నా మీ దేశానికి పోరా. సార్, మీకు ఒక్క విషయం చెప్పాలి. మిమ్మల్ని అటాక్ చేయడానికి మా దయర్కి మీ వాళ్ళలోనే ఒక వ్యక్తి సాయం చేస్తున్నాడు. ప్లీజ్ బీ కేర్ఫుల్ సార్. అమ్మా, మీరెందుకమ్మా బాధపడతారు? మీరవన్నీ నమ్మకండమ్మా. లేదయ్యా, అతను చెప్పింది ఎందుకో నిజమే అనిపిస్తోంది. వాళ్ళు మనలో మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారమ్మా. కృష్ణమూర్తి, పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. నిప్పు లేనిది పొగరాదు. ఇప్పుడు వస్తుంది నిప్పులేని పొగే సీతారామయ్య. అది నీ దగ్గర నుంచి, నీ చెల్లి మహాలక్ష్మి దగ్గర నుంచే వస్తుంది. అది కాదండి, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. నాకు ఎదురొచ్చి పోరాడే దమ్ము ధైర్యం ఎవరుకుంది మహాలక్ష్మి? ఎదురు నిలబడి పోరాడడానికి ధైర్యం కావాలండి. కానీ మన వెనకే ఉండి వెన్నుపడి పడిస్తే? అలాగని మన బిడ్డల్ని మనమే అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అవమానించినట్టు అవుతుంది మహాలక్ష్మి. మీరు అనుకుంటున్నట్టు
ఒకవేళ ఏదైనా జరగకూడదు నాకు జరిగితే అందుకు బాధగా లేదు. కన్న బిడ్డల్లా పెంచాను వాళ్ళని. ద్రోహం చేసి చరిత్రలో ఎక్కడ చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నదే నా బాధ. Come on, move. Make it fast. Now today. జనరల్, ఏంటి మీరు చేస్తున్న పని? బ్రిటిష్ చట్ట ప్రకారం ఒక్కొక్కరికి 5 ఎకరాల ఉండాలి. అందుకని నీ పేరు మీద 1000 ఎకరాల పైన ఉంది. అందుకే ఇది. నా పేరు మీద 1000 ఎకరాలుందని నీకు చెప్పిందెవరు? రేయ్ కృష్ణమూర్తి, ఎందుకు చేశావని అడగట్లేదురా. నన్ను అడిగుంటే ఏదైనా ఇచ్చుండేవాడిని కదరా. నేను అడిగితే మీరివ్వడానికి అది భిక్షం కాదు, పదవి. శభాష్రా కృష్ణమూర్తి, నేనే నమ్మేలా ఇన్నాళ్ళు బాగా నటించావు రేయ్. కానీ ఇప్పుడు కూడా నువ్వు గెలవాలనుకోలేదురా, అందుకే ఓడిపోయావు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉండాలనేది మీ చట్టం. ఇక్కడున్న పొలాలన్నీ మా అందరి సొత్తు అనేది మా ఊరి చట్టం. మీరు అనుకుంటున్నట్టు నా పొలాలన్నీ నా పేరు మీద లేవు, ఈ ఊరందరి పేరు మీద ఉన్నాయి. రే కృష్ణమూర్తి, నీ పేర కూడా 5 ఎకరాలుందిరా. It's all okay. ఎన్ని చేలున్నాయి, మంచి పంటలున్నాయి. బట్ ఎంతవరకు మీరు ప్రభుత్వానికి ఎలాంటి శిస్తు కట్టలేదు. శిస్తా ఎందుకు కట్టాలరా? శిస్తు మా ఇళ్ల దగ్గరకు వచ్చి ఆకలని అడుక్కోండి, మా నోటి దగ్గర ముద్ద తీసి పెడతాం. అంతేగాని కష్టపడి పండించుకున్న పంటకి శిస్తు గిస్తు అంటే నరికి పోగులు పెడతాం. Okay, we shall see that. Let's move. Fire! General, what are you saying? Start the car! You bloody! దొరా, చంపొద్దొరా, నన్ను క్షమించు. మాకు మేలు చేస్తానని కీడు చేస్తావా? నీ వల్ల మా సైనికులు చచ్చిపోయినారు. మేమెంత లాస్ అయ్యామో తెలుసా? దొరా, మరొక అవకాశం ఇవ్వండి.
తెల్లదొరల తొత్తైన కృష్ణమూర్తి హనుమంతయ్య పల్లెల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు